131 is multiplied by 111. 111తో ఎలా మల్టిప్లై చేయాలో మనం చూద్దాం. ఓకే, ఈరోజు 111. సో ఇది 3 డిజిట్ నంబర్. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు కనుక అది గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా చేయొచ్చును. రెగ్యులర్ మెథడ్లో మనం చేస్తే దీనికి ఏమవుతుంది, 3 టైమ్స్ చేయాలి వన్స్తో, ఆ తర్వాత మళ్ళీ అడిషన్ చేయాలి, అంటే 4 స్టెప్స్ చేయాలి. కానీ ఇక్కడ మనం జస్ట్ 1 స్టెప్తో కూడా మనం కవర్ చేయొచ్చును. అది ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ డిజిట్ ఏంటిది, 2. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ కలిపితే మీకు 5, రైట్. కానీ ఇక్కడ 1 2 ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసాం కదా ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 1 2 అండ్ 3 కూడా కలుపుకోవాలి, అనగా యూఆర్ గోయింగ్ టు గెట్ 6. సో ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ డిజిట్ రాసాము, తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి రాసాము, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా కలిపి రాసాము. ఇది అయిపోగానే మొదటిది క్లోజ్ చేసుకోండి. ఏం కనిపిస్తుంది, చివరి రెండు అంటే ఏంటి, 3 + 1 దట్ ఈస్ 4. ఇది కూడా క్లోజ్ చేస్తే చివరి 1 దట్ ఈస్ 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎంత టైం పట్టింది మీకు, అదే 5 సెకండ్స్ టైం పట్టింది. మీరు ఇక్కడ గమనించినట్టే 1 1 2 1 2 3 లాస్ట్ 2 లాస్ట్ 1, ఈ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే మీరు 4 ఓకే 3 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111 ఉందనుకో, మనం చేసే ప్రాసెస్ ఏంటి, 4 3 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111 అనగా 1 5 = 5 1 3 = 3 1 4 = 4, లీవ్ 1 ప్లేస్, మళ్ళీ 1 5 = 1 3 = 1 4, అగైన్ లీవ్ 1 2 ప్లేసెస్, 1 5 = 1 3 = 1 4. సో ఇలా మనం చేస్తూ వెళ్ళాలి. లెంతియెస్ట్ ప్రాసెస్. పక్కన ఒక రఫ్ కాలం వేసుకోవాలి, సగం పేపర్ దానికే పోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ స్టెప్ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ 4. తర్వాత ఫస్ట్ ప్లస్ సెకండ్ కలిపితే మీకు వచ్చేది 7. 3 డిజిట్ ఉన్నందుకు గాను మనం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కూడా నంబర్ యాడ్ చేసుకోవాలి. సో 7 + 5 ఎంత, 12. ఓకే, ఎందుకు ఇలా రాశాను, 12 ఈజ్ అ డబుల్ డిజిట్ నంబర్. ఎప్పుడైతే డబుల్ డిజిట్ వస్తుందో అది బ్యాలెన్సింగ్ చేస్తాం మనం. ఎస్, అయితే ఫస్ట్ 3 డిజిట్ అయిపోగానే ఏం చేస్తాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోగానే లాస్ట్ 2 అంటే ఇది మాత్రమే. సో దిస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్, దట్ ఈస్ 8. and this also we are going to close, that is 5. That is 5 8 2 8 4. This is the right answer. అర్థమైంది కదా. So we'll take one more example. Suppose if you take 986 is multiplied by 111. So first digit 9, you know that. I'll put a slash because balancing rule చేస్తాం కాబట్టి. అట్లాగే 9 + 8 that is 17. 17 + 6 because 1 1 2 and 1 2 3 కాబట్టి 9 and 8 that is 17. 17 + 6 23. Whenever we complete 3, close this, and last 2 that is 14 and last digit that is 6. So final ga 644,910. This is the right answer. Okay, as we did bigger number with 1 1 అనుకున్నాం కదా, ఇప్పుడు బిగ్గర్ నెంబర్ లైక్ 1 2 3 4 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111, లేదా 3 8 7 6 9 4 ఈజ్ మల్టిప్లైడ్ బై 11. ఇలా పెద్ద నెంబర్స్ ఉంటే ఏం చేయాలో మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో దీని 1 2 3 డిజిట్స్ ఉన్నాయంటే దాని కాన్సెప్ట్ ఏంటిది, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్, లాస్ట్ 2 లాస్ట్ 1 అనుకున్నాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 1 1 2 1 2 3 ఉన్నాయి, మరి ఇక్కడ 1 1 2 1 2 3 కాకుండా 4 5 కూడా ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే 1 1 2 1 2 3 అయిపోగానే ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 3, ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 3 ఎన్ని 3 నంబర్స్ ఉంటే అన్ని 3 చేసుకొని చివరికి 2 1 ఇలా ఉంటుంది అనమాట కాన్సెప్ట్. అది నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఫస్ట్ ఈజ్ 1 + 2 దట్ ఈస్ 3, 1 + 2 + 3 దట్ ఈస్ 6. 3 అయిపోయింది కదా. 3 అయిపోయిన మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిజిట్ క్లోజ్ చేస్తాము, ఇజంట్ ఇట్, ఆర్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్.
ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఎందుకంటే ఒకసారి 3 వచ్చిన తర్వాత మళ్ళీ 3 తీసుకోమని చెప్పాను కదా. సో 2 + 3 5, 5 + 4 దట్ ఈస్ 9. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్, ఈ 3 యాడ్ చేసుకోండి. 3 + 4 + 5, 3 + 4 is 7, 7 + 5 is 12. ఓకే, ఇది కూడా ఓవర్. ఇంకా 3 ఉన్నాయి అక్కడ చూడండి, లేదు. సో ఏమున్నాయి 2, నేను చెప్పాను కదా 1 1 2 3 3 ఉన్న ఇచ్చిన వరకు చేసుకొని చివరి 2 ఇక్కడ మిగిలింది మనకి చివరి, దట్ ఈస్ 9 అండ్ ఫైనల్లీ 5. సో ఫైనల్ ఆన్సర్ 5 9 2. సో ఈ 1 ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ అవుతుందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో 1 9లోకి వస్తే ఏమవుతుంది 10, దట్ ఈస్ 0 and 1. సో దిస్ ఈజ్ 7 3 1. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అట్లాగే ఇక్కడ చూసినట్టు ఫస్ట్ నెంబర్ ఈజ్ 3, ఓకే. ఫస్ట్ ప్లస్ సెకండ్ దట్ ఈస్ 11, ఓకే. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ దట్ ఈస్ 18. 3 అయిపోగానే దీన్ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 3 1 2 3, 8 + 7 15, 15 + 6 21, ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ 3 7 6 9, 7 + 6 13, 13 + 9 22, ఓకే, క్యాన్సిల్. 6 9 4, ఇంకా 3 ఉన్నాయి కాబట్టి 6 + 9 15, 15 + 4 నథింగ్ బట్ 19. సో ఇది అయిపోయింది. చివరిగా మనకు మిగిలింది 2 డిజిట్. 2 డిజిట్ ఏంటది 9 and 4 దట్ ఈస్ 13 అండ్ ఫైనల్లీ యూ లెఫ్ట్ విత్ 4. సో ఇక్కడ చూడండి 4 3. ఇప్పుడు చెప్పండి 1 + 9 చేస్తే 10 బ్యాలెన్స్. కానీ ఇక్కడ 19 ఉంది కాబట్టి 1 + 19 వాట్ 20. 20లో 2 0. సో 0 వి టేక్, ఆ 2 ఇక్కడికి జంప్ అవుతుంది, దట్ ఈస్ 4 and this is 3. again 2 + 18 20 again. so 0 and 2 ఇందులోకి జంప్ అవుతుంది కాబట్టి so that is 3 and 1 + 3 4. yes, is it clear now?